వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో గులాబ్ జామ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది విధానం చూపిస్తున్నాను. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. ఈ 2 తీసుకొని మనం పిండి అనేది ఎలా కలుపుకోవాలనేది చూపిస్తున్నాను. మనం కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది పోసేస్తే పిండి మనకి పుర్రైపోతుంది. అందుకని కొంచెం కొంచెం చూసుకొని పిండి కూడా స్మూత్గా కలపాలండి. గట్టిగా చపాతీ పిండిలాగా కలపకూడదు. అప్పుడు మనకి చాలా స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు అనేది. చూడండి, నేను ఈ విధంగా కలిపేసేసి కొంచెం పైన నెయ్యి వేసేసి పక్కన పెట్టేస్తున్నాను. మనం అంతలోపల జీరా అనేది కాసుకుందాము. నేను 2 ప్యాకెట్లకి కేజీ చక్కెర అనేది వేసానండి. దీనికి మనం లీటర్ నీళ్ళు అనేది పోసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. జీరా కరెక్ట్గా సరిపోతుంది. ఆ గులాబ్ జాములకి జీరాకి కరెక్ట్గా సరిపోతుంది. మనం అంత లోపల గులాబ్ జాములన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ కాల్చుకుందాము. ఇప్పుడు చూడండి, నేను ఈ సైజ్ చేసుకున్నాను. ఈ సైజ్ చేసుకుంటే బాగుంటుందండి, సరిపోతాయి. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ కానిచ్చి మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. హైలో పెట్టి మాత్రం కాలవకూడదు, మాడిపోతాయి. రాపలు కూడా ఉడకవు, పచ్చిగా ఉంటాయి. మనం నిదానంగానే కాల్చుకోవాలి. మధ్య మధ్యలో కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా స్మూత్గా వస్తాయండి ఇలా చేస్తేను. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇవి తీసి మనం పక్కన పెట్టేసేసుకొని మనం కొరవవి కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ విధంగానే మనం కాల్చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో చూద్దాము. పాకము ఎక్కువ తీగేమో రాబలేదండి. లైట్గా మనం ఇట్లా చేయి పెట్టి ఇట్లా అంటే మనకు లైట్గా తీగ అనేది చూపిస్తాను. చూడండి, లైట్గా అట్లా అంటే సరిపోతుంది. మనకి తీగ అనేది బాగా ఏం రాబలేదు. ఇట్లా వస్తే సరిపోతుంది. అప్పుడు మనకి గులాబ్ జామ్ కూడా మనకి బాగా పీల్చుకుంటాయి. ఆ విధంగా కానీ పాకం పట్టామంటే ఇప్పుడు ఈ గులాబ్ జాములన్నీ మనము కాల్చి ఉంటాం కదండి, అన్నీ దీంట్లో వేసేసి వేసేసి 2 గంటల సేపు అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 గంటలు పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మీకు ఎట్లా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయోను. చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. చూడండి, మీకు చూపిస్తాను. చాలా స్మూత్గా వచ్చినాయి కదండి.